హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాబా దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే అమ్మా, నాన్న సాయిబాబా గుళ్ళో భోజనాలు పెట్టించుకున్నారు. ఇదిగోండి ఇలా ఉదయాన్నే వెళ్ళి బాబాని మేల్కొల్పడం దగ్గర నుంచి తర్వాత అభిషేకాలు చేయించటం అన్నీ కూడా మనతోటే చేయిస్తారు. చాలా వైభవంగా జరుగుతుందండి. చక్కగా ఇలాగా బాబాకి తడి లేకుండా చక్కగా తుడిచి అలంకరణ చేయటం అన్నీ మనతో చాలా బాగా చేయిస్తారండి. ఎంతో బాగుంటుంది. ఉదయాన్నే హారతి అయిపోయిన తర్వాత ఇలా వంటల కార్యక్రమం అవన్నీ చేస్తారు. హారతి అయిపోయిన తర్వాత అందరికీ వచ్చిన వారందరికీ కూడా భోజనాల టైం వరకు అల్పాహారం పెడతారండి. ఇలా మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం హారతి కూడా చక్కగా అన్ని రకాల హారతులు ఇస్తారండి. ఏకహారతి, 5 ఒత్తులు, 21 అలా చాలా రకాల హారతులు అన్నీ కూడా మనతోటే చేయిస్తారు. మొత్తం హారతి ఇవ్వటం ఏంటి, అన్ని పూజలు కూడా మనం ఆ రోజంతా బాబావారి సన్నిధిలోనే ఉండి బాబాగారికి చేసే కార్యక్రమాలన్నీ మనతో చేయిస్తారండి. చక్కగా ఇలా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం హారతప్పుడు కూడా మళ్ళీ మనతో హారతులు అయ్యి ఇప్పిస్తారండి. ఇది మాకు చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే అది గుర్తుగా ఉండాలని నేను ఇలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మేము చూసుకోవచ్చు కదా. నానమ్మ పేరు మీద అమ్మ నాన్న ఇలా 1,00,000 వారం భోజనాలు పెట్టుకున్నారు. గుళ్ళో దునుంటుందండి. ఇలా ఆంజనేయ స్వామి ఉంటారు. పైన ధ్యాన మందిరం ఉంటుందండి. ఇలా సాయంకాలం సంధ్యాహారతి కూడా అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ అది పెడతారు. అదేవిధంగా మళ్ళీ రాత్రి హారతి కూడా ప్రతి హారతినండి అన్నీ మనం ఎంతమంది అయితే వెళ్తామో అందరితోటి ఇప్పిస్తారు. చాలా బాగా జరుగుతుందండి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటేనే కదా మనం ఎంత దూరం అయినా వెళ్ళేది. అందరూ బాగుండాలని బాబా గారి దయ వల్ల ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.